హైదరాబాద్ ఉప్పల్ బగాయత్లో క్రిస్టియన్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయడానికి వచ్చిన మంత్రి కొప్పుల ఈశ్వర్కు నిరసన సెగత ఎదురైంది. బగాయత్లో మౌలిక వసతులు కల్పించాలని ప్లాట్ల యజమానులు మంత్రిని అడ్డుకున్నారు. దీంతో వసతులు కల్పిస్తామని మంత్రి హామీ ఇవ్వడంతో ప్లాట్ల యజమానులు నిరసన విరమించారు. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు కేటీఆర్ సార్ వస్తుందని చెప్పేసి మేము అసోసియేషన్ లీడర్స్ మరియు రెసిడెన్షియల్ అందరూ ఇక్కడ ఉండే వాళ్ళందరం కూడా ఇక్కడ ఈ సమావేశం రావడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే మాకు బగాయత్లో ప్లాట్లు కేటాయించారు, హౌస్ పర్మిషన్ ఇచ్చిండ్రు హెచ్ఎండిఆర్, కానీ ఇప్పటి వరకు మాకు తాగునీటి నీళ్ళు అనేది లేదు. తాగునీరు లేనందువల్ల ఇక్కడ మేము ఉండే వాళ్ళ మొత్తము అనేక వ్యాధులకు గురవుతున్నాము. చిన్నపిల్లలకేమో చర్మ వ్యాధులు వస్తున్నాయి, పెద్దవాళ్ళకేమో జుట్టు వచ్చిపోతుంది. ఇప్పుడు మాకు ఇమీడియట్ కావాల్సింది ఏంటంటే మాకు తాగునీటి కావాలి. ఇప్పుడు ఈ ఇదేమో తెలంగాణ వల్ల గొప్ప లేఅవుట్ అని చెప్పేసి వీళ్ళు పబ్లిసిటీ చేసుకుంటారు. గజం లక్ష రూపాయల చొప్పున అమ్ముకుంటారు. మాత్రం ఇక్కడ మినిమం ఫెసిలిటీస్ అయితే హెచ్ఎండి గారు కల్పిస్తలేరు. మేము ఇదివరకే అరవింద్ కుమార్ గారు కానీ హెచ్ఎండి ఆఫీసర్లు కానీ రిప్రజెంటేటివ్స్ ఇవ్వడం జరిగింది. మీకు తక్షణం మాకు వాటర్ ఇవ్వండి సార్, రోడ్లు బాగా చేయండి, డ్రైనేజ్ వ్యవస్థ కూడా కరెక్ట్ లేదు. ఇక్కడ చూస్తేనేమో ఉండలేకపోతున్నాం. మేము రాత్రిపూట కూడా లైట్లు సరిగ్గా వెళ్ళక దొంగతనాలు జరుగుతున్నాయి. ఒక మహిళ ఇంటికి రావాలంటే బగాయత్లో ఉన్న ఇంటికి రావాలంటే రాలేని పరిస్థితి ఉంది. దయచేసి మీరు మీ మీడియా మిత్రుల ద్వారా